యెషయా 51, 11, 12 వచనాలు ధ్యానం చేసుకుందాం. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. యోహాను సువార్త 20:15 వచనంలో, తెల్లవారుజామునే ఒక తోటలో ఒక స్త్రీ ఏడుస్తూ ఉంది. అందుకు ప్రభు ప్రత్యక్షమై, పునరుద్ధరణే తిరిగి లేచిన ఆదివారం ఉదయకాలం, ప్రభు అంటాడు, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ఈరోజు నీతో నాతో ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డతో ప్రభు చెప్పేది, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? నువ్వు ఏడవడానికి గల కారణం ఏంటి? నువ్వు ఎవరిని వెతుకుచూ ఏడుస్తున్నావు? మనం ఎందుకు ఏడుస్తున్నామో ఆయనకి తెలుసు. ఎవరిని వెతుకుచున్నామో కూడా ఆయనకి తెలుసు. కొందరు ధనాన్ని వెతుకుచూ ధనం దొరకలేదని ఏడుస్తున్నారు. కొందరు శరీర కోరికలు తీర్చుకోవాలని వెతుకుచూ అవి దొరకలేదు, అందలేదని వాటి కొరకు ఏడుస్తున్నారు. మరికొందరు ఆస్తిని సంపాదించాలని, భూమిని కానీ ఇళ్లను కానీ సంపాదించుకోవాలని ప్రయత్నం చేసి అవి దొరకనందుకు ఏడుస్తూ ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి భావి భవిష్యత్తు కొరకు యవనస్తులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వారంతా వాటిని వెతుక్కుంటూ అవి దొరకనందుకు ఏడుస్తూ ఉన్నారు. ఉద్యోగం దొరకనందుకు కొందరు ఏడుస్తుంటే, వ్యాపారం ముందుకు సాగట్లేదని ఏడుస్తున్నవారు మరికొందరు. నేను అనుకున్నవి సాధించలేకపోతున్నాను ఏడుస్తూ ఉంటే, మరికొందరు నా కలలు నెరవేరలేదే అని ఏడుస్తూ కూర్చున్న వారు ఎంతోమంది. ఈ లోకంలో ప్రభు ప్రతి వ్యక్తిని అడుగుతున్నాడు, ఎందుకు ఏడ్చుచున్నావు? నీ ఏడ్పు గల కారణం ఏంటి? ఐహిక విచారము కలిగి భూ సంబంధమైన వాటి కొరకే నువ్వు ఏడుస్తూ ఉంటే, ఈ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయను. అందుకే చూడండి, చాలామంది కొన్ని విషయాల కొరకు బాధపడి తర్వాత ఆత్మహత్యలకు పరిగెడుతూ ఉంటారు. ఆత్మహత్య చాలా భయంకరమైంది. జీవితంలో బ్రతికుండి ఏదైనా సాధించగలవు, చనిపోయాక ఏమీ సాధించలేవు. ఎక్కడికి పోతావో నీకే తెలియదు. ఆత్మహత్య అనేది నీ సమస్యలకు పరిష్కారం కాదు 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 అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమన్నా కావచ్చు, దానికి పరిష్కారం ఆత్మహత్య కాదు. ఆలోచన వదిలే. ఆ దురాలోచన ఎవరిలో అయితే ఉందో ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడే వాటిని విడిచిపెట్టో. ప్రభు మారువేషంలో ఆ తోటలో ఉన్నటువంటి ఆ స్త్రీ వెతుకుచూ ఏడుస్తూ ఉండగా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ప్రభు అడిగాడు. దానికి ఆమంటుంది, తోటమాలి అని అనుకుందట. ప్రభువే, కానీ తోటమాలి అని అనుకొని, అయ్యా నా ప్రభును నువ్వు ఎక్కడుంచావు? ఎక్కడో మరో దగ్గర ఎక్కడ నువ్వు సమాధి చేస్తుంటే చెప్పు, నా ప్రభును నేను ఎత్తుకొని వెళ్ళిపోతాను. నేను అందుకే ఏడుస్తున్నాను. ఈమె ఎవరి కోసం ఏడుస్తుంది? ప్రభు కొరకు. ఎవరిని వెతుకుచున్నది? ప్రభుని వెతుకుచున్నది. ప్రభు ఆ మాట విని ఎంతో సంతోషించి ఉంటారు కదా. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఆయన రాజ్యము నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. మీ అక్కర్లను నేను తీరుస్తాను అంటున్నాడు దేవుడు. ఆయన రాజ్యమును నీతిని వెతికేవారుగా మనం ఉండాలి. ఈరోజు ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు, ఎవరిని వెతుకుచున్నావని. మనం చెప్పాలా, ప్రభు నీ రాజ్యమును వెతుకుచున్నాను, నీ సన్నిధిని వెతుకుచున్నాను, నీ సన్నిధిలో గడపాలని, నీ చిత్తం చేయాలని, నిన్ను సంతోషపరచాలని నేను ఆశిస్తున్నానట్లయితే మీ జీవితంలో ఉన్న ప్రతి అవసరము ప్రభు తీర్చేయగలడు. అందుకే ఆయన్ని వెతుకు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అందుకే దేవుని వాగ్దానం జ్ఞాపం చేసుకోండి. యెషయా 51, 11, 12లో, మీ దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. ఆ మరియను దేవుడు ఓదార్చాడు. ఆఖరికి ప్రభు పిలిచాడు మరియా అని. వెంటనే ఆమెకి ఎక్కడ లేని ఓదార్పు కలిగింది. రబ్బుని, నా ప్రభువా, బోధకుడా, రక్షకుడా అని ప్రార్థించి, మీరేనా? మీరు కాదనుకున్నాను. ఆమె దుఃఖం క్షణంలో ఎగిరిపోయింది. ఎక్కడ లేని ఆనందంతో, సంతోషంతో నింపబడింది. మీలో అనేక మంది దుఃఖంతో, నిట్టూర్పుతో ఉన్నటువంటి నా సహోదర సహోదరి, ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థించండి. మీ కుటుంబాలు, మీ జీవితాలు ఓదార్చబడి, మీకున్న దుఃఖము నిట్టూర్పు తీసివేయబడి, దేవుని కృపలో మీరు ముందుకు సాగే ఆ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని మీరు పొందుదురుగాక. ఎందరు నమ్ముచున్నారు మీలో ఉన్న దుఃఖాన్ని, నిట్టూర్పును ప్రభు తొలగించగలడని, మీకు ఆయన ఆదరణ అనుగ్రహిస్తాడని? ఎస్, నేను నమ్ముచున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది. తప్పక విశ్వసించిన మీ జీవితాల్లో ఈ అద్భుతం జరుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన నా ప్రియ తండ్రి, అయ్యా మీరు సెలవిచ్చిన రీతిగా మీ వాగ్దానాన్ని మా పట్ల నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా దుఃఖము నిట్టూర్పును తొలగిపోతుందన్నావు. ఎవరైతే నిట్టూర్పుతో దుఃఖముతో ఏడుస్తున్నారో వారికి ఉన్నటువంటి దుఃఖమును ఇప్పుడే తీసివేసి, వారి హృదయంలోని దిగులు, వేదన తొలగించి, వారికి సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి. వారిని ఆదరిస్తానని వాగ్దానం చేశారు. యు ఆర్ గోయింగ్ టు కంఫర్ట్ ఆల్ ఆఫ్ us, ఫాదర్ గాడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో
వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.